హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే మార్జిన్స్. సిఎస్ఎస్లో మార్జిన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వెబ్ పేజ్ని ఒక పేపర్ అనుకున్నట్లయితే ఆ పేపర్కి మనం స్కేల్ అంత సైజ్తో లైన్స్ అనేవి వేస్తాం కదా. సో ఆ లైన్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ని ఏమంటారు అంటే మార్జిన్ అని అంటారు అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, హెడ్డింగ్లో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని ఇచ్చా, టైటిల్లో ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అని ఇచ్చా. సో దానిలో ఒక డ్యూ ట్యాగ్ యూస్ చేసుకొని అందులో ఒక పారాగ్రాఫ్ అనేది యూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ డ్యూ ట్యాగ్కి ఒక క్లాస్ ఇచ్చా. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే .exp. సో ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఇక్కడ ఏదైతే ఎడిటింగ్ చేస్తామో అదంతా CSS ఎడిటింగ్ అవుతుందని మనకు తెలుసు. సో ఫస్ట్ డిఫాల్ట్గా ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చూడండి, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని వచ్చి డిఫాల్ట్గా ఒక పారాగ్రాఫ్ పేజ్ లాగా ఒక పారాగ్రాఫ్గా రావడం జరిగింది అనమాట. కింద టెక్స్ట్ ఇది హెడ్డింగ్లో ఇచ్చాము కాబట్టి H1 హెడ్డింగ్లో ఇచ్చాము. సో దాని తర్వాత దీన్ని ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టామన్నమాట. గైస్, అసలు మార్జిన్స్ అనేవి ఏవేవి ఉన్నాయి అని చూసినట్లయితే చూడండి, మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్ అనమాట. సో ఇవి 4 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ టాప్ అనే వాల్యూ ఇస్తాం, రైట్ అనే వాల్యూ ఇస్తాం, బాటమ్ లెఫ్ట్ అని ఈ విధంగా ఇస్తామన్నమాట. దీన్ని మార్జిన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని అంటామన్నమాట. ఓకేనా, వీటిని ఎలా చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ మనం మార్జిన్ టాప్ నేర్చుకుందాం. సో మార్జిన్ టాప్ వచ్చి ఒక 30 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే, మార్జిన్ టాప్ వచ్చి 30 పిక్సెల్స్ ఇచ్చా. సో అది ఒక్కరు కిందకి రావడం జరిగింది, మనకి సరిగ్గా కనిపిలా కాబట్టి ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే, సో కంటెంట్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తాం, మార్జిన్స్ని ఉపయోగిస్తామన్నమాట. కంటెంట్ అవుట్ సైడ్, బార్డర్ కూడా అవుట్ సైడ్ అనమాట, బార్డర్ అవుట్ సైడ్. సో బార్డర్ కూడా ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్స్, సాలిడ్, బ్లాక్. సో దానికి బార్డర్ రావడం జరిగింది అనమాట. ఈ బార్డర్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ని ఏమంటాము అంటే మార్జిన్ అని అంటామన్నమాట. సో మార్జిన్ టాప్ అంటే అర్థమైంది అనుకుంటున్నా, మార్జిన్ టాప్ సైడ్ రావడం అని. సో ఈ టాప్ అనేది అలానే ఉందాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నా, Ctrl+V పేస్ట్. చూడండి గాయస్, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే మార్జిన్ రైట్ ఇస్తున్నాను అనమాట. రైట్ సైడ్ అంటే ఈ సైడ్, ఆ పేజ్ యొక్క రైట్ సైడ్ మనకి 100 పిక్సెల్స్తో స్పేస్ అనేది రావాలి అని అర్థం అనమాట. అది ఎక్కడ, బార్డర్ అవుట్ సైడ్లో రైట్. నెక్స్ట్ లెఫ్ట్ ఇస్తున్నా. బాటమ్ ఎందుకు ఇవ్వలేదంటే ఆటోమేటిక్ బాటంలో డిఫాల్ట్ స్పేస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్పేస్ అనేది ఉంది కదా. సో దానికోసం నేను బాటమ్ అనేది ఇవ్వలేదన్నమాట. సో పైన టాప్లో, రైట్లో, అలాగే లెఫ్ట్లో మనకి స్పేస్ రావాలని ఇచ్చానమాట. ఓకేనా, ఇక్కడ నేను రీఫ్రెష్ కొడుతున్నా, చూడండి, చూసారుగా, ఇక్కడ స్పేస్ రావడం జరిగింది, ఇక్కడ స్పేస్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా స్పేస్ రావడం జరిగింది అనమాట. గైస్, ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మార్జిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇట్లా టాప్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని నేర్చుకుందాం ఫ్రెండ్స్. మార్జిన్ సెమీకోలన్. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో మనం ఇచ్చే ఫస్ట్ వాల్యూ అనేది టాప్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సెకండ్ వాల్యూ అనేది రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, దాని నెక్స్ట్ వాల్యూ లెఫ్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ వెబ్ పేజ్ని చూసినట్లయితే ఫస్ట్ టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్. సో ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో
దాని వాల్యూస్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మార్జిన్ అని ఇచ్చాం కదా, పైన ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నా. సో అది టాప్. నెక్స్ట్ వచ్చేది రైట్ కదా, సో రైట్ వచ్చి ఒక 200 ఇస్తున్నా అనుకుందాం, 200 పిక్సెల్స్ ఇస్తున్నా. మళ్ళీ బాటమ్ వచ్చి మనకి ఇచ్చిన పైన ఒకటే, సో దాన్ని 0 అన్నా పెట్టేయచ్చు, లేదా ఎంతో మన వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. 100 పిక్సెల్స్ ఇచ్చా. నెక్స్ట్ మళ్ళీ 200 పిక్సెల్స్ అనేది ఇచ్చారనమాట. సో సెమీకోలన్. ఇప్పుడు చూద్దాం ఇది ఏమవుతుందో. సో గైస్ చూస్తారు కదా, ఈ సైడ్ 200 పిక్సెల్స్, ఈ సైడ్ 200 పిక్సెల్స్. టాప్ వచ్చి ఎంత ఇచ్చాము, 100 పిక్సెల్స్ ఇచ్చాం. సో బాటమ్ కూడా 100 పిక్సెల్స్ ఇచ్చాం. సో అది డిఫాల్ట్గా స్పేస్ ఉంది కాబట్టి అది మనకి తెలియదు అనమాట. సో ఈ విధంగా మనం మార్జిన్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట గాయస్. అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 100 పిక్సెల్స్ అలాగే నెక్స్ట్ 200 పిక్సెల్స్ అని వచ్చింది కదా. సో ఈ 2 వాల్యూస్ అంటే ఏ వాల్యూ రీడ్ అవుతుంది అనమాట అని. ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ అనేది డబుల్గా రీడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక టాప్ గాను అలాగే బాటమ్ గాను. ఇది చూసినట్లయితే చూడండి, ఒక వాల్యూ ఇస్తే టాప్ అండ్ బాటమ్ కలిపి ఒక వాల్యూగా వస్తుంది. అలాగే ఇంకో వాల్యూ వచ్చి రైట్ అండ్ లెఫ్ట్ కలిపి ఇంకో వాల్యూగా వస్తుంది అనమాట. సో ఇది 2 వాల్యూస్ వస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూడండి 100 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ అని ఇచ్చా కదా. సో దీనిలో ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకంటే అది లెఫ్ట్ రైట్ 200 పిక్సెల్స్ ఇచ్చింది, టాప్ బాటమ్ 100 పిక్సెల్స్ ఇచ్చింది. కావాలంటే దీని ఒక 50 పిక్సెల్స్ ఇద్దాం, ఇది ఒక 300 పిక్సెల్స్ ఇద్దాం, ఓకేనా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో చూసారు కదా, టాప్ అనేది 50 పిక్సెల్స్ వచ్చింది, లెఫ్ట్ రైట్ అనేది 300 పిక్సెల్స్ రావడం జరిగింది. సో ఇది ఎక్కడ రావడం జరిగింది, బార్డర్ యొక్క అవుట్ సైడ్. బార్డర్ యొక్క అవుట్ సైడ్ రావడం స్పేస్ని ఏమంటారు అంటే మార్జిన్ అని అంటారనమాట. గైస్ అర్థమైందని అనుకుంటున్నా. మార్జిన్ ఆటో అంటే ఏంటంటే ఉన్న కంటెంట్కి స్పేస్, ఉన్న కంటెంట్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం కోసం మార్జిన్ ఆటో అని ఒక వాల్యూ ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని మనం యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా. సో ఈ మార్జిన్కి ఒకే వాల్యూ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, అది చెప్పాను నేను. మార్జిన్ 50 పిక్సెల్స్ అని ఇస్తే ఏమవుతుంది అంటే 4 సైడ్స్ 50 పిక్సెల్స్ తీసుకుంటుంది అనమాట. సో చూడండి, పైన 50 పిక్సెల్స్, రైట్ 50, లెఫ్ట్ 50. సో ఈ విధంగా 4 సైడ్స్ 50 పిక్సెల్స్ అనేది ఆ స్పేస్ అనేది తీసుకునేది అనమాట. సో ఈ విధంగా మార్జిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.